ఓం శాంతి. ప్రకృతి జీత్ జానకి దాదీజీ క్లాస్. ప్రవీణ అక్కయ్య దాదీ గారు ఏ విధంగా ప్రకృతిని జయించారు అనే విషయం గురించి వారు దాదీ గారికి సన్నిహితంగా ఉండి తెలుసుకున్నటువంటి విషయాలు. ఒకసారి పాండవ భవన్లో వైస్ ప్రెసిడెంట్ రాబోతున్నారు. ప్రభుత్వం తరపు నుండి చాలా డైరెక్షన్స్ వచ్చాయి. కేవలం అరగంట మాత్రమే ఆయన పాండవ భవన్లో ఉంటారని ప్రభుత్వం తరపు నుండి ప్రోగ్రాం వచ్చింది. పాండవ భవన్లో అందరూ ఎంతో కష్టపడ్డారు. ఆయన కేవలం అరగంటే ఉంటారని చెప్పారు. మా అందరికీ ఇంకా కొంచెం ఎక్కువసేపు ఉంటే బాగుండనిపించింది. వైస్ ప్రెసిడెంట్ భోజనం చేసే ప్రోగ్రాం కూడా లేదు. కేవలం స్టేజ్ ప్రోగ్రాం పూర్తి చేసుకుని వెళ్ళిపోవడమేనని ప్రోగ్రాంలో ఉంది. జానకి దాదీజీకి ఈ విషయం తెలిసింది. నీవు బయట నుండి నా గదికి గొళ్ళెం పెట్టి వెళ్ళిపోవాలి అని జానకి దాది ప్రవీణ అక్కయ్యతో చెప్పారు. నేను అలానే గొళ్ళెం పెట్టి వెళ్ళిపోయాను. దాదీజీ రోజంతా రాత్రి పగలు అదే రూమ్లో బాబా స్మృతిలో యోగం చేస్తూ ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ గారి హెలికాప్టర్ గ్రౌండ్లో దిగింది. అప్పుడు ఆయన సెక్యూరిటీకి అక్కయ్యలు ఉన్న వైపు వెళ్దామని చెప్పారు. అక్కడ ఒకవైపు అక్కయ్యలు, ఇంకోవైపు గవర్నమెంట్ వాళ్ళు వైస్ ప్రెసిడెంట్కు స్వాగతం చెప్పడానికి నిలబడ్డారు. అక్కయ్యలు స్వాగతం చెప్పిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాలని అడిగారు. వారు పాండవ్ భవన్ అని చెప్పగానే మొత్తం గవర్నమెంట్ స్టాఫ్తో కలిసి పాండవ్ భవన్ వచ్చారు. మొత్తం పాండవ్ భవనం అంతా చూశారు. స్టేజ్ ప్రోగ్రాం జరిగింది. ఆయన భోజనం కూడా ఇక్కడే తింటానన్నారు. కానీ ప్రోగ్రాంలో ఆయన భోజనం గవర్నమెంట్ హౌస్లో ఏర్పాటు చేశారని అక్కడి స్టాఫ్ చెప్పినా కానీ భోజనం ఇక్కడే చేశారు. గవర్నమెంట్ సిబ్బంది దిల్వాడా టెంపుల్ చూడ్డానికి వెళ్ళాలని చెప్పారు. కానీ ఆయన నేను కేవలం బ్రహ్మకుమారిల దగ్గరకే వచ్చాను, దిల్వాడా టెంపుల్ చూడ్డానికి మళ్ళీ ఇంకోసారి వస్తానని చెప్పారు. పూర్తి సమయం బాబా ఇంట్లోనే గడిపారు. 2 రోజుల తర్వాత బాబా వచ్చారు. దాదీలు బాబాకు మొత్తం సమాచారం వినిపించారు. బాబా అంతా విని ప్రేమగా ఇదంతా దాదీ జానకి చేసిన యోగ ఫలితమని చెప్తే అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన్ని ఒక లైట్ ముందు ఉంచి ఎటు నడిపిస్తే అటు నడిచేవారిగా మాకనిపించింది. అలా దాదీజీ ఏ విషయం తన ముందుకొచ్చినా యోగం చేయమని చెప్పేవారు. ఒకసారి మెగా ప్రోగ్రాం కోసం బెంగళూరు వెళ్ళాము. మెగా ప్రోగ్రాం రోజు వర్షం మొదలైంది. ఈ వర్షంలో ప్రోగ్రాం ఎలా జరుగుతుందోనని అందరికీ ఆలోచనలు వచ్చాయి. దాదీజీ అందరినీ యోగంలో కూర్చోమని చెప్పి తను కూడా కూర్చున్నారు. మెల్లమెల్లగా వర్షం శాంతమవగానే దాదీజీ ఇప్పుడు వెళ్దామన్నారు. అక్కడ పెద్ద అక్కయ్యలు ఇంకా వర్షం వస్తూనే ఉందన్నారు. కానీ దాది వెళ్లాల్సిందే అన్నారు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అంత వర్షంలో కూడా అందరూ గొడుగులు తీసుకుని వచ్చారు. టెంట్లో కూడా వర్షం పడుతుంది. దాదీజీ అడుగు పెడుతూనే వర్షం ఆగి ఎండ వచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఎంత అద్భుతం జరిగిందనుకున్నారు? జానకి దాదీజీ ప్రకృతిని జయించారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఒకసారి దాదీ గారికి డబుల్ నిమోనియా వచ్చింది. దాదీజీని ట్రీట్మెంట్ కోసం అహ్మదాబాద్ తీసుకెళ్ళాము. మేము సుఖశాంతి భవన్లో ఉంటే అక్కయ్యలు అక్కడికే డాక్టర్ని పిలిచారు. డాక్టర్ దాదీజీని అడ్మిట్ చేయాలని చెప్పారు. కానీ దాదీజీ ఒప్పుకోలేదు. దాదీజీ నా శరీరం హాస్పిటల్లో కాదు, బాబా దగ్గరే వదిలిపెట్టాలని అన్నారు. అందుకే ఆమె హాస్పిటల్లో అడ్మిట్ కావడానికి ఒప్పుకోలేదు.
అర్ధరాత్రి దాదీజీకి శ్వాస తీసుకోవడం చాలా కష్టం అనిపించేది. నేను దాదీజీతోనే ఉన్నాను. నేను కంగారు పడి సరళా దీదీని, నిర్వీర్ భాయిని పిలిచాను. అప్పుడు డాక్టర్ వచ్చి అడ్మిట్ అవ్వాలని చెప్పారు. అప్పటికీ ఒప్పుకోలేకపోతే అక్కడే ట్రీట్మెంట్ చేసి 48 గంటలు గడిస్తే గాని చెప్పలేమని అన్నారు. తర్వాత దాదీజీ మమ్మల్ని అందరినీ యోగంలో కూర్చోమన్నారు. బాబాను ఆహ్వానించినప్పుడు పెట్టే పాట పెట్టమన్నారు. నేను దాదీతో ఆ పాట వద్దు, వేరే పాట పెడతానని చెప్పాను. కానీ దాదీ అదే పాట పెట్టమన్నారు. దాదీజీ తను శాంతంగా ఉండి మమ్మల్ని కూడా సైలెన్స్ చేసేశారు. తరువాత వెంటనే కోలుకున్నారు. డాక్టర్స్ కూడా చాలా ఆశ్చర్యపోయారు. దాదీజీకి డాక్టర్లు చాలా భావనతో సేవ చేసేవారు. ఏ డాక్టర్లు కూడా ఫీజు తీసుకునేవారు కాదు. అంత భావనతో దాదీజీని చూసుకునేవారు. దాదీజీ డాక్టర్లకు జ్ఞానం విషయాలు చెప్తూ చాలా సరదాగా మాట్లాడేవారు. దాదీజీని కొంతమంది తల్లిగా భావించేవారు. దాదీ డాక్టర్లకు ప్రేమతో పాలన ఇచ్చేవారు. అందుకే వారు దాదీజీని మీరు వస్తే రిఫ్రెష్ అవుతాము, వేరే పేషెంట్లు వస్తే మేము అలసిపోతాము అనేవారు. ఒకరోజు రోజీ బెహన్ మధుబన్ వెళ్తూ దాదీని కలుసుకోవడానికి వచ్చారు. రోజీ బెహన్ దాదీజీని బాబాకేమైనా చెప్పాలా అని అడిగితే, బాబాకు నా ప్రియ స్మృతులు చెప్పి ఈ శరీరం అలజడి చేస్తున్నదని బాబాను పిలవమని చెప్పు అని అన్నారు. రోజీ బెహన్ బాబాకు ఈ సమాచారం చెప్పారు. మధువన్లో బాబా వచ్చిన సమయంలో అందరం యోగం చేస్తున్నాం. బాబా మధుబన్ నుండే దాదీజీకి శక్తి కిరణాలను ఇచ్చారు. మెల్లమెల్లగా దాదీ ముఖంలో మెరుపు కనిపించింది. బాబా మురళీలో కూడా చెప్పారు, జానకి దాదీ శరీరాన్ని సేవలో చాలా బాగా ఉపయోగించింది. ప్రకృతి అంతిమం వరకు శరీరం సహకరిస్తుందని చెప్పారు. చాలాసార్లు దాదీ ఇక శరీరం వదిలిపెడతారనిపించేది. డాక్టర్లు కూడా ఏమీ చెయ్యలేమనేవారు. కానీ దాదీ తన ఆత్మిక శక్తితో మళ్ళీ సరైపోయేవారు. అర్ధగంట ముందు దాదీజీ పరిస్థితి చాలా సీరియస్గా ఉందనిపించేది. కానీ దాదీ కొంచెం సేపటికే సెట్ అయ్యి క్లాస్కి వెళ్దామని అనేవారు. సాయంత్రం క్లాసు దాదీజీకి చాలా ఇష్టంగా ఉండేది. తప్పకుండా పరివారాన్ని కలవాలనేవారు. ఒకసారి నేను దాదీజీ, మీరు చాలా సమయం అందరికీ ఇస్తారు, మీ సమయమంతా సేవలోనే గడిచిపోతుందని అడిగితే, అప్పుడు దాదీ, నీకేం తెలుసు, వారెంత దూరం నుండి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుని వస్తారు, నేను 5 నిమిషాలు కూడా వారికి సమయం ఇవ్వకపోతే ఎలా అన్నారు. పాండవ భవనంలో దాదీజీలు అందరూ కలిసి భోజనం చేసేవారు. 1 గంటకు దాదీజీ భోజనం కోసం పిలిచేవారు. ఆ రోజుల్లో అర్జున్ దాదాకు అందరూ దాదీలను భోజనానికి పిలిచే డ్యూటీ ఇచ్చారు. లచ్చు దాదీ పిలవమని పంపించేవారు. అర్జున్ దాదా 2-3 సార్లు దాదీజీని పిలవడానికి వచ్చారు. అంతలో ఒక అన్నయ్య దాదీజీని కలవడానికి వచ్చారు. మేము ఆ అన్నయ్యకు, మీరు మళ్ళీ రండి, దాదీజీని అందరూ భోజనానికి పిలుస్తున్నారు, మిగతా దాదీలు ఈ దాదీ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పాం. ఆ అన్నయ్య 2 నిమిషాలైనని అక్కడి నుండి వెళ్ళలేదు. దాదీజీ బయటకి వస్తూనే ఆ అన్నయ్యని ఏమైనా మాట్లాడాలా అని అడిగారు. అప్పుడు ఆ అన్నయ్య జ్ఞానానికి సంబంధించిన ప్రశ్న అడగగానే దాదీజీ చాలా సంతోషపడ్డారు. జ్ఞానం గురించి ఎవరైనా అడిగితే దాదీ ముఖంలో మెరుపు వచ్చేసేది. దాదీజీ అక్కడే కూర్చొని ఆ అన్నయ్యతో మాట్లాడి పంపించారు.
దాది ముందుకు ఎవరు వచ్చినా వారిని జ్ఞానంలో సంతృప్తిపరిచి పంపేవారు. జ్ఞాన చింతన అంటే దాదీజీకి చాలా ఇష్టం. మధ్య మధ్యలో మమ్మల్ని పిలిచి మీరు ఏ విషయంలో పురుషార్థం చేస్తున్నారని అడిగేవారు. మేము తప్పక ఏదో విషయం పైన శ్రద్ధ పెట్టేవాళ్ళం. ఈ విధంగా పురుషార్థం ఎలా చేయాలో నేర్పించేవారు. దాదీజీకి బాబా మురళీలో ఏ డైరెక్షన్ ఇచ్చినా చేయాలనే చాలా ఉత్సాహం ఉండేది. దాది బాబా చెప్పిన ప్రతి విషయాన్ని తన జీవితంలో అమలు చేసేవారు. దాదీతో ఉండి నేను ఎంతో నేర్చుకున్నాను. మనం నోటితో కాదు, మన జీవితం జ్ఞానాన్ని చెప్పాలి. దాదీల జీవితం అలానే ఉండేది. ఓం శాంతి.